ఉపాధి కల్పనతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధిలో సింగరేణి సంస్థ ప్రధాన భూమికను పోషిస్తుందని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. సోమవారం సాయంత్రం గోదావరికని స్టేడియం గ్రౌండ్లో జరిగిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ BIFR బారిన పడిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచి సంస్థను పరిరక్షించిందని చెప్పారు. స్థానికంగా చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో సింగరేణి సంస్థ భాగస్వామ్యం అవుతుండడం అభినందనీయమని పేర్కొన్నారు. సింగరేణి ఆర్జిస్తున్న లాభాలకు కార్మికుల కఠోర శ్రమ ప్రధాన కారణమని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో విధ్వంసానికి గురైన సింగరేణి సంస్థను అభివృద్ధి పథంలో నడిపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సింగరేణి జెన్కో సంయుక్తంగా రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఇక్కడ సింగరేణి యొక్క కార్మికులు, సింగరేణి యొక్క వ్యవస్థ, సింగరేణి అనే సంస్థ సహకారంతో ఈ జిల్లానే ఈ రాష్ట్రంలో అన్నిటికంటే బ్రహ్మాండంగా చేసే కార్యక్రమానికి చేయడానికి ముందు పోతున్న అంశాన్ని మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. మీ అందరూ తెలుసు బంధువులారా, మొన్న లాభాల బాటలో ట్రేడ్ యూనియన్లు ఇలా AITC కానీ INTC కానీ ప్రభుత్వం అందరూ కూర్చొని లాభాల బాట ఇచ్చి ఎంత లాభం వచ్చిందనే లెక్క చూపి ప్రతి బావుల మీద ప్రతి మైనింగ్ మీద స్క్రీన్లు పెట్టి మీతో మాట్లాడి ప్రభుత్వం సింగరేణి వ్యవస్థ ఎంత లాభాల నడుస్తుంది, ఎంత నష్టాల నడుస్తుంది, ఏ దారిలో పోతానో ఏ రకంగా ముందు పోతుందని వివరించి ధైర్యంగా ఒక 10% పెంచి పర్మనెంట్ ఉద్యోగులకు అదే మాదిరిగా దాదాపుగా 35,000 మంది ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ కార్మికులే సింగరేణిలో లేరు అని చెప్పినటువంటి మాటను వారికి విలువనిస్తూ ఆ కాంట్రాక్ట్ కార్మికుల్ని గుర్తించి 5,000 రూపాయలు భాగస్వాములను చేసి ఇచ్చినట్టుగా భారతదేశంలో ఎక్కలేని చరిత్రాత్మక నిర్ణయం ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఇలా సింగరేణి ఇస్తున్న విషయాన్ని ఇలా గర్వంగా చెప్తా ఉన్నాం. సింగరేణి చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి భారతదేశంలో ఉన్న ఇతర గనులు ఇలా ఆదర్శంగా చూస్తా ఉన్నాయి. ఇలా కార్మికుడు చనిపోతే గతంలో మేమందరం నాయకులం కూర్చొని ధర్నాలు చేసి మాకు ఇంత కావాలా అధికారులతో బేరమారి కూరగాయలాగా అడుగునే పరిస్థితి ఉంటుండే. ఈ రోజు 1,50,00,000 కోటి రూపాయలు డైరెక్ట్ గా ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ ప్రకారం పోవడంతో పాటు అతనికి రావాల్సిన అన్ని రకాల లాభాలతో పాటు వారికి ఉద్యోగం కల్పించే కార్యక్రమానికి ఎలా శ్రీకారం చేసిన చరిత్ర ఎలా సింగరేణి వ్యవస్థది, ఈ ప్రభుత్వానికి. అదే మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులు కూడా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసిన చరిత్ర ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి యొక్క వ్యవస్థ అనే విషయాన్ని గర్వంగా తెలియజేస్తూ ఇలా బొగ్గుతో పాటు మనీ ఏంటంటే ఒక పవర్ ప్లాంట్ కట్టాలని 500 మెగావాట్స్ హైడల్ అంటే వాటర్తో నడిచే ఓపెన్ కాస్ట్ లో ఒక పవర్ ప్లాంట్ తేవాలని, దాంతో పాటు అనేకమైనటువంటి సంక్షేమాలు తీసుకొని ఈ యొక్క నగరాన్ని ఇలా ఓపెన్ కాస్ట్ తో ఈ ఊరు బొందలగడ్డ అయినందున మనకు మళ్ళీ తిరిగి పునర్జీవం కల్పించే కార్యక్రమంలో ఇలా సింగరేణి ముందుగా అడిగేసుకుంటూ ముందుకు పోతాము. ఈ నగరాన్ని వెడల్పు చేస్తూ కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు ఇలా ఒక బిజినెస్ కేంద్రంగా, ఒక మెడికల్ హబ్ గా, ఒక కాలేజ్ హబ్ గా చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు సింగరేణి తీసుకోవడం ఒక గొప్ప అంశం అనే విషయాన్ని మన అందరం కూడా గమనించాలి. చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు వారికి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే కార్యక్రమానికి ఇలా తిలక్ నగర్ లో దాదాపు 3 కోట్లతో ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్ చేసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని మనం అందరూ కూడా గమనించాలి. దాంతో పాటు ఇంకా ప్రైవేట్ సంస్థలతో లలిత్ కుమార్ గారు ఇలా అదే మాదిరి కలెక్టర్ గారితో కలిసి ఇక్కడ అందరు అధికారులతో కలిసి అటు GMR సంస్థ, అటు L&T సంస్థ, ఇంకా అనేక సంస్థలతో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి దిశగా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా సమానంగా ప్రయత్నం చేస్తూ ఇక్కడి వారికి ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమానికి మా ఆలోచనలు ఏమైతే ఉన్నాయో
దానికి సహకరిస్తూ ముందుకు పోతున్నందుకు గాను మేమందరం కూడా ఇలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ సమిష్టి కృషితో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ సింగరేణి పురోభివృద్ధికి ఉద్యోగులంతా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. మార్కెట్లో అధికమవుతున్న పోటీని అధిగమించేలా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నిర్దేశిత ఉత్పత్తిని సాధించే క్రమంలో రక్షణ సూత్రాలను విస్మరించరాదని కోరారు. కార్మిక కుటుంబాల సంక్షేమం పట్ల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. 135 సంవత్సరాలకు ఈ పండుగ ప్రతి ఒక్కరిది. మన బాయిని కాపాడుకోవాలి, ప్రొడక్షన్ మంచిగా తీయాలని ఒక జల్ల మజ్దూర్ దగ్గర నుంచి ఒక ఎస్డిఎల్ ఆపరేటర్, ఒక కేబుల్ బాయ్, ఒక ట్రామరు, ఒక కోల్ కట్టర్, ఒక సపోర్ట్ మెన్, ఒక సర్దారు, అందరినీ సేఫ్గా తీసుకెళ్ళాలని ఒక సర్దారు, ఓవర్ మెన్, అండర్ మేనేజర్, ఏజెంట్, అట్లా ఓసీఫైలో మనము షిఫ్ట్లో ప్రొడక్షన్ పెంచాలి అని ఒక షావెల్ ఆపరేటరు, డంపర్ ఆపరేటరు, ఒక చైన్ మెన్, ఇట్లా ఒక క్రషర్ ఆపరేటరు, ఇది ప్రతి ఒక్కరిది. ఈ పండుగ మన యొక్క పనితనానికి, సింగరేణి పని సంస్కృతికి ఇది నిదర్శనము. 135 సంవత్సరాలు అంటే మిత్రులారా ఆలోచించండి. ఎన్నో ఒడుగడుగులు ఎదుర్కొన్నది. ఎన్నో బహుశా బిఐఎఫ్ఆర్లో పోయి వెనుకకు వచ్చిన కంపెనీలు అతి తక్కువ. అందులో అది మన సింగరేణి ఉద్యోగులకు మనందరికీ మాత్రమే దక్కింది. ఇకపోతే మన ఆర్జీవన్ ఏరియాకి వస్తే మనం 49 లక్షల టన్నులు తీయాలి ఈ సంవత్సరము. అందులో 35 లక్షలకు గాను 32 లక్షలు తీసి 90% ఉన్నాము. మిగిలిన 10% ఏదో రాబోయే 3 నెలలలో అందరి యొక్క కృషితో తప్పనిసరిగా మనందరి సమిష్టి కృషితో సాధిస్తామని పూర్తి నమ్మకం ఉన్నది. అట్లనే ఈ మధ్య మన గౌరవ చైర్మన్ గారు బలరాం నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో మల్టీ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఎప్పుడు అధికారులు చెప్పడం మాత్రమే కాకుండా ఒక సమస్యల పరిష్కారం అనేది సర్కిల్స్ ద్వారా జరగాలి. అంటే ప్రొడక్షన్ రావాలంటే ఒక ఎస్డిఎల్ ఆపరేటర్, ఒక టెక్నీషియన్, ఒక సర్దారు, ఒక ట్రామర్, ఇట్లాంటి సర్కిల్ లాగా చేయడము. మెయింటెనెన్స్ అంటే కూడా అట్లనే వాళ్ళతో కలిపి మనం కొత్త రకమైన విధానాలతో సమస్యలను పరిష్కారం చేసుకుంటున్నాము. అట్లనే ఒక శుభవార్త, జీడీకే లెర్నింగ్ లేని ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి చేతులు లేపండి. కంగ్రాచులేషన్స్. గత సంవత్సరం చేతులు లేపాలి. విభాగంలో వారికి అత్యుత్తమ సిఎస్పిగా కంపెనీ మొత్తంలో గత సంవత్సరం సేఫ్టీ ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు అభినందనలు. అట్లా కొంత చేసి వదిలిపెట్టిన వాళ్ళని మళ్ళీ తీసుకొని కొత్త పద్ధతి ద్వారా దాని నుంచి బొగ్గు తీయడానికి కృషి చేస్తున్నారు. వారు వనింగ్లను వారి యొక్క ఉద్యోగులను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అనంతరం ఉత్తమ అధికారులు కార్మికులను అభినందిస్తూ సన్మానించగా పలువురు ప్రదర్శించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. దీపేంద్ర సింగ్ గారు, అదేవిధంగా మన ఏరియా ఇంజనీర్ గారు కూడా ఒక పండుగ వాతావరణంలో మనము ఈరోజు అదేవిధంగా పూర్తిగా ఇంకోరాడు, అదేవిధంగా అది ఇవ్వనమ్మ మరి మంచి చక్కగా తెచ్చుకొని ఈరోజు మన అతిథులకు సమానంగా చంద్రశేఖర్ గారు
और इसको भी, और मुझे तो आप लोग जानते ही होंगे। ఈ కార్యక్రమంలో ఏసీపీ మడత రమేష్, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, ఏఐటీసీ నాయకులు మడ్డి ఎల్లగౌడ్, కె స్వామి, ఆరెల్లి పోషం, కార్పొరేటర్లు తేజస్వి ప్రకాష్, సింగరేణి అధికారులు కిరణ్ బాబు, వీరారెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.